సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈ 3వ రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా, నారదుడు ధర్మరాజు యొక్క సందేహాలకు సమాధానము చెప్పుట, ప్రహ్లాద చరిత్ర ప్రారంభము, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దండించుట, ప్రహ్లాదుని విష్ణుభక్తి పారవశ్యము, రాక్షస బాలురకు ప్రహ్లాదుడు ఇచ్చిన సందేశము, హిరణ్యకశిపునకు ప్రహ్లాదునకు మధ్య జరిగిన సంభాషణ, శ్రీ నరసింహమూర్తి ఆవిర్భావము, హిరణ్యకశిపుని వధించుట, ప్రహ్లాద స్తుతి. పరీక్షన్ మహారాజు శ్రీ సుఖమహర్షితో, ఓ మహాత్మా, నారాయణుడు, వైకుంఠుడు, అనంతుడు అయినటువంటి భగవానుడు దేవతలను రక్షించుటకు రాక్షసులను సంహరించుచుండెను కదా, సర్వజీవులకు సముడైన వాడు ఈ భేదబుద్ధిని ఎందుకు చూపెట్టినట్టు ఇందలి విశేషార్థమునదైతో నాకు చెప్పవలసినది అని ప్రార్థించగా, శ్రీ సుఖమహర్షి ఇట్లంటున్నాడు: ఓ రాజా, భగవానుడు రాక్షసులను సంహరించుటలేదు, ఇంకను వారిని ఉద్ధరించుచున్నాడనియే చెప్పవచ్చు. వైషమ్యము క్రియలోనే కాని భావములో లేదు. రాజసూయయాగ సందర్భములో శ్రీకృష్ణుని చేత సంహరించబడ్డ శిశుపాలుని యొక్క ఆత్మ జ్యోతి రూపంలో శ్రీకృష్ణుని యందే లీనమైనది. నీవు అడిగినట్లే ధర్మరాజు కూడా నారద మహామునిని అడగ్గా నారదుడు ఈ విధంగా చెప్పుచున్నాడు: ఓ ధర్మరాజా, దూషణ భూషణ తిరస్కారములు అన్నవి ఈ దేహానికి సంబంధించిన కార్యక్రమములు మాత్రమే. అవి పరమాత్మకు ఎనడనూ చెందవు. దేహాభిమానం వలనే నేను నాది అనబడే భేదభావము జీవులకు కలుగుతున్నది. అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మకు ఎటువంటి భేదభావము లేదు. భగవంతుని ఏ రకంగా స్మరించినను అనగా కోపముతో గాని, స్నేహముతో గాని, భయముతో గాని ఎవరైనా వారి యొక్క నిశ్చల తత్వమును భగవానునిపై నిలిపిన కారణంగానే ఆయననే చేరగలరు. ఇట్లనగా, కీటకము తెచ్చి భ్రమరము పాటవమునా బంభ్రమింప, భ్రాంతం వై తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాదే భయయోగమునన్. తుమ్మెద ఒక పురుగును తీసుకుని వచ్చి చెట్టు తొర్రయందు పెట్టి దాని చుట్టూను ఘీంకారము చేయుచు తిరుగుట వలన భయముతో దానినే తలచుకొనుచు ఆ పురుగు చివరకు తనే ఒక తుమ్మెద వలె మార్పు చెందుతున్నది చూసితివా? కనుక ఏ భావమైనను మనో నిశ్చలతను బట్టి తీవ్ర రూపమును పొంది గమ్యమునందు ఐక్యమగుచున్నదని తెలుసుకొనుము. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణునున్ ప్రేమన్ మీరల్ భక్తి నేను ఇదే చక్రిన్ కంటిమి ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా. కామభావముతో గోపికలను, భయముతో కంసుడును, శత్రుత్వము వహించి శిశుపాలుడు మొదలగు రాజులను, చుట్టములై వృష్ణుకులము వారును, ప్రేమచే మీరును, భక్తిచే నేనును శ్రీకృష్ణుని పొందితిమి కదా. ఏదైనా నిరంతర భావధ్యానము చేత మాత్రమే శ్రీకృష్ణుని చేరవచ్చును అని పలికిన నారదుడు మరల ధర్మరాజు కోరికపై ప్రహ్లాద చరిత్రను ఈ విధంగా వివరిస్తున్నాడు: ఓ ధర్మరాజా, సనక సనందనాథులచే శపించబడిన జయ విజయులు అనబడే విష్ణుద్వార పాలకులు
తమ మొదటి జన్మములో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా దితి కడుపున పుట్టడం జరిగింది. హిరణ్యాక్షుని శ్రీహరి యజ్ఞవరాహ అవతారమున సంహరించడమూ జరిగినది. అప్పటి నుండి హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి అయ్యాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు పరమ భాగవతుడు, విష్ణుభక్తుడు. తల్లి కడుపులో ఉండగానే నా ద్వారా విష్ణుభక్తి యొక్క తత్వాన్ని గ్రహించిన ప్రహ్లాదునికి సర్వము విష్ణుమయంగానే కనబడుతూ ఉండేది. చిన్నతనం నుండే ప్రహ్లాదుడు విష్ణునామ సంస్మరణ చేస్తూ ఆ తన్మయత్వంతో తనను తానే మరిచిపోతూ ఉండేవాడు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. సములయడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్. సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా ఆ పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపునికి ఒక గ్రుడ్డివాని వలె కనబడేవాడు. వీనికి చదువు చెప్పి బాగు చెయ్యండని రాజపురోహితులైన చండామార్కులకి అప్పజెప్పాడు హిరణ్యకశిపుడు. కొంతకాలం వారు ప్రహ్లాదుడికి చదువు చెప్పి తండ్రి దగ్గరకు తీసుకువచ్చారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క విద్యాభ్యాసాన్ని పరీక్షించగా బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లంటున్నాడు: నాయన, ఈ సర్వ సృష్టి శ్రీహరి యొక్క దివ్య కళామయము లీలా విశేషముగా ఉన్నది. ఇనుము అయస్కాంతము వైపు ఆకర్షితమగునట్లుగా నా మనస్సు ఈశ్వరుని వైపు ఆకర్షించబడుతున్నది. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలన్ తెల్లక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ మందారమకరంద మాధుర్యమునతే
వనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచ సనునే తరంగినులకు లలితరసాల పల్లవ కాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు ఊనేందు చంద్రికా స్ఫురిత చకోరకం అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి తరంబు చేరనేర్చు వినుత గుణశీలా మాటలు వేయునేలా ఆ విధంగా ప్రహ్లాదుడు విష్ణునామ సంకీర్తన విష్ణుపద సేవ విశేషాన్ని వివరిస్తూ ఉండగా ఆ రాజపురోహితులు భయపడి అతడిని తిరిగి తమ గురుకులానికి తీసుకుని పోయి బోధపరిచి అనేక విద్యలు చెప్పి మరికొంతకాలం తరువాత తండ్రి దగ్గరకు మరలా తీసుకువచ్చారు. తన ఎదుట నిలబడి ఉన్న కుమారుని చూసి హిరణ్యకశిపుడు ఆప్యాయంగా తలనిమిరి ఒడిలో కూర్చొనబెట్టుకొని ఏమేమి చదువుకున్నావో చెప్పవలసినదని అడిగాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు ఇట్లంటున్నాడు: చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి తండ్రి, గురువులు నన్ను బాగుగానే చదివించిరి. ధర్మ అర్థ కామ శాస్త్రములన్నింటినీ నేను చదివితని. ఇంకనూ చదివినవి చాలా ఉన్నవి. అన్ని చదువుల యొక్క మర్మము అంతటనూ చదివితని. అందువలన నాకు తెలిసిన సత్యమేమనగా తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబును ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరినమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబుదైత్యోత్తమా ఓ దానవకుల దీపక, 9 రకముల భక్తి మార్గములు ఉన్నవి. అవి సఖ్యము, శ్రవణము, దాస్యము, వందనము, అర్చనము, పాదసేవనము, ఆత్మజ్ఞానము, సంకీర్తనము, చింతనము. ఈ భక్తి మార్గముల ద్వారా సర్వాత్ముడైన ఆ శ్రీహరిని నమ్మి సజ్జనుడై బ్రతుకుట అందరికీ చాలా క్షేమకరమని, ఇది ఏ సత్యమని నేను గ్రహించితిని. అంతేకాక కమలాక్షు అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా సురరక్షకుని చూచు చోట్కులు చోట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర
వర్ణించు వీనులు వీనులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ బస్త్రిగా వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వని తోడి డక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుసాక నిర్మిత డర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతనము లేని జన్మంబు జన్మమే తరల సెలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విబుదుండు విబుదుడే పాదయుగము తోడి పశుగాక సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీలదావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాగమౌ జలరాసులింకునే హరిమనీసా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులు అణగునే పద్మాక్షులు తిర విప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన సాజ్ఞ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, నాయన, గురువులు చెప్పని ఈ విరోధి శాస్త్రాలు నీకు ఎవరు చెప్పారని అడగ్గా ప్రహ్లాదుడు వినయంతో ఇట్లంటున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచూ పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే
పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరి ప్రబోధముల్ చీకటి అనబడే సంసార దుఃఖములో కూరుకొని పోయిన జనులందరూ కూడా ఇంద్రియ విషయములకు లోబడి జనన మరణ చక్రమును బడి తిరుగుతున్నారు. అట్టి వారికి ఎవరు చెప్పినా లేక తమంత తమకు గాని ఏదైనా ఇచ్చిన గాని అరణ్యములకు పోయిన గాని హరిభక్తి కలుగునా నాయన. కానని వాని ఊతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురు ఆకించెన వైష్ణవాగ్రి సంస్థాన రజోవిశక్తులగు సంవృత కర్ములు దానవేశ్వరా ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివాణిని పట్టుకుని గొప్పదైనటువంటి ఒక వస్తువు కోసం వెతుకుతూ ఎప్పటికీ దానిని చూడలేని విధముగా జనులు కర్మబంధములలో చిక్కుకొని బయటకు రాలేక సతమతమవుతూ ఆ కర్మ ద్వారానే విష్ణువును చూచటకు పడే శ్రమ వృధాశ్రమే అగ్గుతున్నది అని తెలుసుకొనుము. కానీ సంహృత కర్ములైన వారు అనగా కర్మను ఆచరిస్తూ కూడా ఫలితము దైవార్పణము చేసినటువంటి వారు నిష్కాములు శితప్రజ్ఞులు అయిన విష్ణు భక్తుల యొక్క పాదరజము తమ శిరస్సుపై అభిషేకము చేసుకున్నవారు మాత్రము విష్ణువును చూడగలరు సుమా. శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాథలు మాధవసేముషీతరణి సాంగత్యంబునన్ గాక దుర్మేదం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛమద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితా కోనిదిం ఆ ఆ ఓ రాక్షసరాజా, వేల కొలదిగానున్న అనేక శాస్త్రములను చదివి పరీక్షించినను తెలియదగిన సత్యము ఒకటి ఉన్నది. అదేమనగా భయంకరమైనది, భార్య పుత్రులు బంధువులు మొదలగు పెద్ద పెద్ద చేపలతో నిండి ఉన్నది, అంతులేని కోరికలు మదము క్రోధము మొదలైన పెద్ద పెద్ద అలలతో కూడుకొని ఉన్నది అయినటువంటి ఈ సంసార సాగరమును దాటుటకు విష్ణుభక్తితో మిళితమైన వివేకము జ్ఞానము అనబడే ఒక ఓడ యొక్క సహాయము అత్యవసరము అని ప్రహ్లాదుడు చెప్పగానే ప్రహ్లాదుని మాటలు సహింపులైనటువంటి హిరణ్యకశిపుడు రాక్షస భటులను పిలిచి వీడిని కొట్టి హింసించండని ఆజ్ఞాపించాడు. రాజు చెప్పినదే తడవుగా మూర్ఖులైన ఆ రాక్షస భటులు ప్రహ్లాద కుమారుడిని హింసించడం మొదలుపెట్టారు. కానీ ఎన్ని రకాలుగా హింసించినప్పటికీ ప్రహ్లాదునికి ఎటువంటి హాని జరగటం లేదు. ఆ విచిత్ర పరిస్థితికి ఆశ్చర్యపడిన హిరణ్యకశిపుడు తనలో తాను ఇట్లనుకుంటున్నాడు. ముంచితి వార్ధులన్
గెదల మొత్తితి శైలతటంబులందు త్రొబ్బించితి శస్త్రరాజ పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్లు నలయించితి చావడు ఇదేమి చిత్రమో ఓ రాజైన హిరణ్యకశిపుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా రాజపురోహితులు ప్రహ్లాద కుమారుడిని తిరిగి తమ గురుకులానికి తీసుకుని పోయారు. గురుకులానికి చేరుకున్న ప్రహ్లాదుడు గురువులు లేని సమయం చూసి తన తోటి బాలురందరినీ పిలిచి ఇట్లంటున్నాడు. బాలకులారా రండు, మన ప్రాయము బాలురు కొందరు ఉర్విలో కోలుట కంటిరే. గురుడు క్రూరుడు అనర్ధ చేయంబునందు దుశ్శీలతార్థ కల్పనము చేసెడి గ్రాహ్యము కాదు శాస్త్రము. మేదరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఓ బాలకులారా, మన గురువులు మంచివారు కాదు, శాస్త్రములను తారుమారు చేసి బోధిస్తున్నారు. నేను మీకందరకు క్షేమకరమైనది చెప్పెదను, వినండి. సృష్టిలో అన్ని జీవరాశులు యందు మానవ జన్మ ఒక్కటే చాలా ఉత్కృష్టమైనది. 100 ఏండ్లు ఆయుర్దాయము కలిగినది. ఈ 100 సంవత్సరములలో సగము రాత్రి నిద్రావస్థలోనే గడిచిపోవచ్చున్నది. 20 సంవత్సరములు బాల్యము కౌమారములలో పోవచ్చున్నది. ఇంకా మిగిలిన 30 సంవత్సరములలో మానవుడు ఇంద్రియములకు వశుడై జీవిస్తున్నాడు. తను అల్లుకున్న గూటిలో సాలెపురుగు బంధించబడినట్లుగా మనిషి తాను చేసుకున్న కర్మ బంధములలో చిక్కుకొని మరణించి మరల కర్మ అనుభవించుట కొరకు జన్మ ఎత్తుచున్నాడు. ఇటువంటి సంసార బంధము నుండి విముక్తుడు కావలనన్న కౌమార వయస్సునందే భాగవత ధర్మమును అనుష్ఠింపవలెను. సర్వ జీవరాశులు యందు గల పరమాత్మ ఆ విష్ణువు ఒక్కడే. అందుచేత ఆ విష్ణువు యొక్క పాదములను ఆశ్రయించుట మంచిదని తెలుసుకొనుడు. కానీ ఆ మార్గము తెలుసుకొనక మన పెద్దలందరూ అనేక గర్భవాస దుఃఖములను అనుభవిస్తున్నారు. ధనుజారి లీలావతారంబులందని శౌర్యకర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వేట్కతో పులకించు కన్నుల హర్షాశ్రు కణములొలుకా గర్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవయనుచు వత్తిలి పాడు ఆడు ఆక్రోశించు నగు చింతనము చేయు అతియొనచ్చు మరులు కొలియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధములు బాసి అజ్ఞాన పటలి కాల్చి విష్ణు ప్రాపించు తుది భక్తి వివసుడగుచు ఓ బాలకులారా, నిజమైన విష్ణు భక్తుడు విష్ణువు యొక్క కథల యందు ఆసక్తి కనబరుస్తూ
తనను తాను మరిచిపోతూ ఉంటాడు అని ప్రహ్లాద కుమారుడు బాలకులకు బోధించగానే రాక్షస బాలుర మనసు మార్చి వారిని కూడా తనతో పాటు విష్ణుభక్తులుగా చేయుచున్నాడని తెలుసుకున్న హిరణ్యకశిపుని ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది. నిన్ను చంపి రాక్షస వంశము కళంకము కాకుండా కాపాడుకుంటాను అని శపథం చేసి, ఓరి, ఏ దిక్కు చూసుకొని నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని ప్రహ్లాదుడిని గద్దించగానే ప్రహ్లాదుడు వినయంతో, తండ్రి, అందరికీ దిక్కు అయినటువంటి ఆ భగవానుడే నాకును దిక్కుగా ఉన్నాడు ఇట్లనగా, కాలరూపంబుల గల విశేషంబుల అలగు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబుల అఖిల జగముల కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపములందు అతడు గలడు. చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. చిత్తము నీకు వశముగా చేయవయ్య మదయుతాసుర భావంబు మానవయ్య. అయ్య నీ మ్రోల మేలాడరయ్యా జనులు. లోకములన్నీయున్ గడియలోనా జయించిన వాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్దు చేయు ఈ భీకర శత్రులార్వురా ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ రాక్షసరాజా, నీవు లోకములన్నింటినీ ఒక్క గడియ లోపటనే జయించి ఉండవచ్చుగాక, కానీ నీ యొక్క ఇంద్రియములను, నీ మనస్సును మాత్రమో జయించలేకపోయితివే. నీ అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను జయించినట్లయితే ఈ ప్రాణికోటిలో నీకు ఎటువంటి విరోధి కూడా ఉండడు. కావున వివేకముతో ఆలోచించుము అని ప్రహ్లాదుడు చెప్పగానే తండ్రి అయిన హిరణ్యకశిపునికి కోపం మరింత ఎక్కువయింది. ఒరి దురాత్మ, నాకై ఎదురు పలుకుతున్నావా? నువ్వు చెప్పుచున్న ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడో చెప్పు. చెప్పలేకపోయినచో నా చేతిలో నీకు చావు తప్పదని గద్దించగా ప్రహ్లాదుడు కొంచెమైనను భయపడకుండా భగవంతుడు ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో తండ్రికి వివరిస్తున్నాడు. కలడంబోది కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంగినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిసలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈసుండు కలండు తండ్రి వెతకంగనేలా ఈ ఆయడన్ ఓ తండ్రి, భగవంతుని కోసం ఇక్కడా అక్కడా వెతుకుచున్నావా?
ఎంత వెర్రివాడవయ్యా! ఆ నారాయణుడు సముద్రములో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశమునందు, భూమియందు, అగ్నియందు, అన్ని దిక్కులయందు, పొగటియందు, రాత్రియందు, సూర్యునియందు, చంద్రునియందు, ఓంకారమునందు, త్రిమూర్తులయందు, త్రేలయందు, పురుషులయందు, సమస్త జంతు పశు పక్షి వృక్షములు మొదలగు వాటి యందు ఈశ్వరుడై ఉన్నాడు. ఇది అది అని చెప్పుటి ఎందులకు ఎందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసినా అందందేగలడు దానవాగ్రణి వింటే. హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ ఈ విధంగా ఆ శ్రీహరి అన్ని చోట్ల యందు ఉన్నాడని ప్రహ్లాదుడు తీర్మానించగా, దానికి విరుద్ధంగా ఎక్కడా లేడని కొడుకైన ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు తర్కించుచుండగా, ఆ నారాయణుడు ప్రహ్లాదుని మాట ప్రకారంగా అణువు అణువునందు నరసింహాకృతితో ప్రవేశించి ఉద్దండ ప్రభావముతో ఎక్కడి నుండైనా వెలువడుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడు ఎక్కడ లేడు, అన్ని చోట్ల యందు ఉన్నాడన్న ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు ఇట్లంటున్నాడు. వినరాఢింబక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవు అయిన ఇందుగలడే అంచున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండు హరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభాశుంభము జనదృగ్భీషణ ఢంభము హరిజను సంరంభము స్తంభము ఓరి మూర్ఖపు బాలక, నేను చెప్పినది వినుము. చాలా గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడని చెప్పుచున్నావే, అయినచో ఆ విష్ణువు ఈ స్తంభమునందు గలడా అని కోపముతో మతి చెలించిన వాడై మహోగ్రమైన తన అసురశక్తితోనూ చూచుటకు భయంకరముగా నుండు తన దంభ ప్రవృత్తితోనూ శ్రీహరి రాకను ఆహ్వానించున్నట్లున్న సంరంభముతోనూ శ్రీ మహావిష్ణువు మహోగ్ర రూపంతో ప్రకాశించే ఆ స్తంభమును హిరణ్యకశిపుడు తన అరచేతితో గట్టిగా కొట్టడం జరిగింది. అతి బలవంతమైన హిరణ్యకశిపుని చేతి దెబ్బ తగలగనే ఆ స్తంభము ఒక్క మారుగా మహాభయంకరమైనటువంటి శబ్దము చేస్తూ బ్రద్దలైనది. అగ్నిగుండము వేల ముక్కలైనట్లుగా అన్ని దిశలకు అగ్ని జ్వాలలు ఎగజిమ్మినవి. ఆకాశమంతయు భయంకరమైన శబ్దములచే నిండి అన్ని లోకములలోని జీవరాశులు బ్రహ్మాది దేవతలు కూడా భయకంపితులయ్యారు. స్తంభము నుండి భీకర నరసింహాకృతితో బయటకు ఉరికిన నారాయణుడు అనేక భుజములు కలిగి అనేక ఆయుధములతో పదునైన పొడవాటి గోళ్లు కలిగి వజ్రాయుధముల వలె ప్రకాశించుచున్న ఆ గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చుటకు సిద్ధముగా ఉన్నాడు. పాదనూపురములు, కంకణములు, కర్ణములకు మకర కుండలములు, మణిమయమైన కిరీటము ధరించి దేదీప్యమానంగా నరసింహుడు ప్రకాశిస్తున్నాడు. ఆ విధంగా
ఆవిర్భవించిన నరసింహావతారమును చూసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యచకితుడై, ఇతడెవరో ఆకారము చూచిన నరుడు కాదు, పోని ముఖమును బట్టి సింహము అనుకొందమా అనగా అదీనూ కాదు, విష్ణువే మాయారూపుడై ఉండవచ్చునని తలచి గద చేతబట్టుకొని నరసింహదేవునిపైకి ఉరికాడు. నరసింహదేవుడు హిరణ్యకశిపుని ఒడిచిపెట్టాడు. కానీ ఆ రాక్షసుడు ఎట్లో తప్పించుకొనగలిగాడు. కొంతసేపు ఇద్దరికిని ఘోరమైన యుద్ధము జరిగినది. భగవానుని నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడి హిరణ్యకశిపుని కప్పివేసినవి. అప్పుడు ఆ రాక్షసుని పట్టుకున్న భగవానుడు, విహగేంద్రుండు అహివచ్చుట కైవడి మహోదృత్తిన్ నృసింహుడు సాగ్రహుడై ఊర్వులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహదంభోళి కఠోర దేహున్ అచలోత్సాహం మహాబాహుం ఇంద్రహుతాశాంతక భీకరుం ఘనకరుం దైత్యాన్వయ శ్రీకరుం. ఆ నరసింహమూర్తి తన తొడలపై ఆ రాక్షసుని శరీరాన్ని బంధింపజేసి గరుత్మంతుడు సర్పమును చీల్చినట్లుగా తన గోళ్లచే అతని కడుపును చీల్చివేశాడు. చించుం హృత్కమలంబు శోణితము వర్షించుం ధరా మండల్యం త్రెంచుం కర్కశ నాడికావళులు భేదించుం మహావక్షము త్రుంచుం మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురుం రక్షి దర్పించుం ప్రేవులు కంఠమాలికలు కల్పించుం నఖోద్భాసి అయి ఆ ప్రకారంగా నరసింహమూర్తి హిరణ్యకశిపుని చీల్చి వక్షస్థలము బ్రద్దలు చేసి గుండె చీల్చి రక్తనాళములను నరములను త్రెంచి శరీరమును చిన్న చిన్న మాంస ఖండములుగా చేసి ప్రేవులను కంఠమునందు మాలలుగా ధరించాడు. నరసింహమూర్తి ఉగ్రరూపం చూసి భయపడిన బ్రహ్మాది దేవతలు అనేక రకాలుగా ఆ స్వామిని స్తుతించి శాంతపరచబోయి విఫలులయ్యారు. లక్ష్మీదేవి కూడా ఆ ఉగ్రరూపం చూసి భయపడిపోయి దగ్గరకు వెళ్ళలేకపోయినది. అప్పుడు ప్రహ్లాదుడు చేతులు జోడించి ఆ ఉగ్ర నరసింహస్వామిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తముల నిన్ను బహు ప్రకారములా నిత్యంబున్ విచారించి పౌరము ముట్టన్ ఉన్నతి సేయను పరట నే రక్షస్తను జుండ గర్వమదోదిక్రుడ బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్తుండనే ఓ దేవా, బ్రహ్మాది దేవతలు, ఋషులు, సిద్ధులు నిన్ను ఎప్పుడూ ధ్యానిస్తూ కూడా వర్ణించుటకు ఆసక్తులగుచున్నారు కదా. అయినచో నేను రాక్షస కులములో పుట్టినవాడను, గర్వము మదము కలిగిన వాడను, బాలుడను, మందమతిని, నిన్ను స్తుతించుటకు తగినవాడనేనా స్వామి? తపమున్ వంశము తేజమున్ శ్రుతమున్ సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు నిష్ఠా బల ప్రజ్ఞలున్ జపయోగంబులు చాలవీశ్వరా
భవసంతుష్టికై దంతియూదపు చందంబున భక్తి సేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై దేవ, తపస్సు, వంశము, తేజస్సు, చదువు, సౌందర్యము, పదవి, నైపుణ్యము, ప్రతాప పౌరుషములు, నిష్ఠ, బలము, తెలివితేటలు, జపము, యోగము మొదలగునవి ఏవియూ కూడా నిన్ను సంతుష్టిపరచలేవు. శరణాగతుడైన ఆ గజేంద్రుని వలె నిర్మలమైన అచంచలమైన భక్తితో నిన్ను సేవించిన మాత్రమే నీ యొక్క అనుగ్రహమునకు పాత్రులగుదురు సుమా. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సోరదు మధురాది రసముల మరగి చొక్కుచూ జిహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు సుందరీ ముఖముల చూడగోరెడు చూడ్కి తావకా కృతులపై తగులు వడదు వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు ఉష్మత్కథా విరచనములు ఘ్రాణమురవడి తిరుగు దుర్గంధములకు తనివి గొలుపదు వైష్ణవ ధర్మమునకు అణగి ఉండవు కర్మేంద్రియములు పురుషుగలచు సవతులు గృహమేధి కలచునట్లు దేవ, కామము, మోహము మొదలగు వాటితో బంధింపబడ్డ మనస్సు నీ యొక్క చింతన చేయుటకు ఇష్టపడదు. తీయటి పదార్థములు మరిగిన నాలుక నిన్ను వర్ణించుటకు లొంగదు. సుందరమైన ముఖము కలిగిన యువతులను చూసిన చూపు భగవానుడవైన నీ రూపము చూచుటకు ప్రయత్నించదు. రకరకముల దుర్భాషలు వినుటకు అలవాటు పడిన ఈ చెవులు నీ కథలు వినగోరవు. దుర్గంధములను పీల్చు నాసికకు నీ వాసనలు ఎందుకు పనికి వచ్చినో తెలియదు. వైష్ణవ ధర్మమునకు లోబడి ఉండని కర్మేంద్రియములు ఇద్దరు భార్యల పోరుకు మధ్య నలుగు పురుషుని వలె కలతపడుచుండును కదా. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగమోదించి నిత్యంబు మ్రొక్కడే నీ మంగళ స్తవని కరవర్ణంబులు పలుమారు నాలుకన్ పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియ భావముల సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవం చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయినా తపోవ్రత యోగి అయినా వేది అయినా మహాతత్వ వేది అయినా దేవా, నీవు వెలసిన పుణ్యతీర్థములలో గల ఆలయములయందు నిత్యము నేల తాకునట్లుగా తల వంచి మ్రొక్కకపోయినను, తన నాలుకతో నీ యొక్క దివ్యమంగళ కీర్తనములు పలుమార్లు పాడకపోయినను, అన్ని కర్మలను నీకు సమర్పణ బుద్ధితో అర్పించకపోయినను, నీ పాదపద్మములను ధ్యానించుచు నిర్మల హృదయుడై ఉండకపోయినను, నీ గుణలీలా విలాసములను తన చెవులకు నిండుగా వినకపోయినను, నీకు సేవ చేయుటకు ప్రయత్నించకపోయినను, ఎంతటి యోగి అయినా ఎంతటి తపశ్శాలి అయినా
ఎంతటి వ్రత దీక్షాపరుడైన, ఎంతటి వేద పండితుడైన, ఎంతటి తత్వవేత్త, మహాతత్వవేత్త అయినను బ్రహ్మజ్ఞాని కాలేడు, బ్రహ్మమును చేరలేడు. ఆ ప్రకారంగా ప్రహ్లాదుడు చేసిన స్తుతికి సంతోషించిన నరసింహస్వామి శాంతించి అతడి తల ఆప్యాయంగా నిమిరి దీవించడం జరిగింది. ఆ విధంగా నరసింహస్వామి దీవెనలతో ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడై తన సర్వ కర్మలను భగవంతునికే సమర్పిస్తూ రాజ్యపాలన సాగించాడు. ఈ ప్రహ్లాద చరిత్రను నారదుడు ధర్మరాజుకు వివరిస్తూ, ఓ రాజా, మంగళప్రదమైన శ్రీ నరసింహ అవతార చరిత్ర, హిరణ్యకశిపుని సంహారము, పుణ్య భాగవతుడైన ప్రహ్లాద కుమారుని ప్రవర్తనము ఎవడైనా నిర్మల మనసుతో విన్నను లేక చదివినను అతడు శుభప్రదమైనటువంటి శరీరము ధరించి ఉంటాడు. ఎటువంటి భయములకు లొంగనివాడై ఉండి చివరకు విష్ణులోకాన్ని చేరుతాడు. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమర్యందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా. ఓ ధర్మరాజా, బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు తమ మనస్సులలో సంపూర్ణముగా చర్చించుటకు గాని, ఏ భాష చేతనైనా పలుకుట గాని చెయ్యలేనటువంటి శ్రీకృష్ణుడు అను పరబ్రహ్మ స్వరూపము నీ ఇంటిలో ఒక స్నేహితునిగా, మేనమరిదిగా, సలహాదారునిగా, మీ వారందరికీ నచ్చినవాడుగా, శుభ ఫలితములను చేకూర్చినవాడుగా సంచరిస్తున్నాడు అన్న విషయము మహాభాగ్యమై కనపడుచున్నది సుమా. ఈ విధంగా ధర్మరాజు నారదుని వలన ప్రహ్లాద చరిత్రను వినడం జరిగింది అని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరిస్తూ భాగవత కథ కొనసాగిస్తున్నాడని సూతుడు శౌనకాది మునీశ్వరులకు చెప్పుచున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజున ఇంతవరకు ఈ భాగవత కథ వినడం జరిగింది. సర్వదా ఆ దేవదేవుని దయమనపై ప్రసరించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.